కళ్యాణ్‌కి, అప్పుకి శోభనం జరగలేదన్న సంగతి తెలుసుకున్న దాని లక్ష్మి ఆ విషయాన్ని రుద్రాణికి చెప్తుంది. ఇక రుద్రాణి అయితే తనకి సలహా ఇస్తుంది. అప్పు పోలీస్ స్టేషన్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలంటే తనకి పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం ఇంట్లోనే ఉండమని నువ్వు కండిషన్ పెట్టావంటే అప్పు స్టేషన్‌కి వెళ్లకుండా పిల్లల్ని చూసుకుంటూ పర్మనెంట్‌గా ఇంట్లోనే ఉండిపోతుంది అని చెప్పడంతో ఇక దాని లక్ష్మి అయితే పంతులు గారికి ఫోన్ చేస్తుంది. ఇక అపర్ణ, ఇందిరాదేవి రాజు ఇంకా రాలేదేంటా అని గేటు వైపే చూస్తూ ఉంటారు. ఇక అంతలో కారు దిగి రాజు ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక తన వెనకనే పంతులు వస్తూ ఉండడం చూసి అపర్ణ, ఇందిరాదేవి షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి, రాజు కావ్యకి ప్రపోజ్ చేయమంటే ఏకంగా పంతులు గారిని తీసుకొస్తున్నారు, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి తీసుకొస్తున్నాడా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లోకి వచ్చిన రాజుని చూసి ఏంటి పంతుల్ని తీసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఇక రాజు ఇంట్లోకి వస్తున్న పంతులను చూసి ఆ పంతులకి నాకు ఎలాంటి సంబంధం లేదు నానమ్మ అని చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన దాని లక్ష్మి, పంతులు గారిని నేనే పిలిపించాను అత్తయ్య, కళ్యాణ్కి అప్పుకి శోభన ముహూర్తం పెట్టించడానికి అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి అప్పుకి కళ్యాణ్కి ఇంకా శోభనం కాలేదా అని అంటుంటారు. ఇక అక్కడికి వచ్చిన కళ్యాణ్, అప్పు అయితే ఆ మాట విని షాక్ అయిపోతూ ఇక కళ్యాణ్ అయితే అప్పుకి పోలీస్ ఉద్యోగం వచ్చే వరకు ఇలాంటివన్నీ వద్దని వాయిదా వేసుకున్నాము అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పు డ్యూటీ టైం అవుతుంది, నేను స్టేషన్కి వెళ్తున్నాను అత్తయ్య అని దానిలక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, పంతులు గారు ముహూర్తం పెడుతున్నారు, ఈరోజు ఇంట్లోనే ఉండు అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పు కంగారు పడుతూ ఈరోజు నైట్ డ్యూటీ ఉంది, ఏం చేయాలి కళ్యాణ్ అని తనతో అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్, నేను మాత్రం ఏం చేయనప్పు, అమ్మ అలా చెప్తుంది అని అంటుంటాడు. ఇక రాజు దాని లక్ష్మితో, మీ బాధని నేను అర్థం చేసుకున్నాను పిన్ని, మీకు కూడా ఏ మనవడో మనవరాలనో ఎత్తుకోవాలని ఉంటుంది కదా, మీరేమీ కంగారు పడకండి, నేను కళావతి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీరు పంతులు గారితో చెప్పి అప్పుకి కళ్యాణ్కి శోభన ముహూర్తం పెట్టించండి అని చెప్తూ ఉంటాడు. ఇక అపర్ణ, ఇందిరాదేవి అయితే వీడిని కావ్యకి ప్రపోజ్ చేయమంటే కళ్యాణ్కి అప్పుకి శోభనం జరిపిస్తానంటాడేంటి అని అనుకొని ఇక మాట్లాడాలి, పక్కకు రమ్మని రాజుని పక్కకి తీసుకొస్తారు. ఏంటనో చేస్తున్న పని, ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, కావ్యకి ప్రపోజ్ చేయమంటే కళ్యాణ్కి అప్పుకి శోభనం జరిపిస్తానంటావేంటి అని తిడుతూ ఉంటారు. ఇక రాజు అయితే అదే నానమ్మ, అదే అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను, వాళ్ళిద్దరి శోభనం కోసం గదిని పూలతో పండ్లతో డెకరేషన్ చేసి స్వీట్స్ కూడా పెట్టాలి కదా, ఆ వంకతో కళావతిని గదిలోకి పిలిచి తనకి దగ్గరయ్యి తనని ఇంప్రెస్ చేసి డెకరేషన్ పూర్తయ్యేలోగా నా మనసులో మాటను బయట పెడతాను, మీ చేత శబాష్ అనిపించుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే ఆ మాట చెప్పడానికే ఎంతసేపు మెలికలు తిరిగావు, నువ్వు ఆ పని చేస్తే పెళ్లి ముహూర్తాలు పెట్టించి నువ్వెక్కడున్నావో మీ ఇంటికి వస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అలాగే నానమ్మ, పెళ్ళి ఏ టైంలో చేయాలో మీ అందరికీ కన్వీనియంట్గా ఉండే ఫంక్షన్ హాల్ ఏదో బుక్ చేయండి, మీరు రెడీ అయిపోండి, నేను అలా వెళ్ళి కళావతిని ఇంప్రెస్ చేసి నా మనసులో మాట చెప్పి ఇలా వచ్చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే ఏంటత్తయ్య వీడి ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఏదో ఒకటి చేసి చెడగొట్టుకునేలా ఉన్నాడే అని అంటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి, ఏం కాదులే అపర్ణ, క్వశ్చన్ పేపర్ మందే ఆన్సర్ పేపర్ మందే అయినప్పుడు కంగారు ఎందుకు, అన్నీ కావ్య చూసుకుంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి యామినికి ఫోన్ చేసి రాజుని ఇక్కడికి పంపించొద్దంటే ఎందుకు పంపించావు, రాజు కావ్యకి ప్రపోజ్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారని నీకు చెప్పాను కదా, అయినా ఎందుకు పంపావు, ఆ మాత్రం ఆపలేని దానివి నీకెందుకు ప్రేమ, మళ్ళీ రాజు లేకపోతే చచ్చిపోతాను అని డైలాగులు చెప్తావు అని తన్నే తిడుతూ ఉంటుంది. ఇక యామిని అయితే మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి, ఆపితే ఆగుతాడా, వద్దంటే అదే పని చేస్తాడు, అందుకే ఆలోచించి చేయాలి, ప్రేమిస్తే ప్రాణం పెడతాడు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోతాడు. కావ్యకి ప్రపోజ్ చేయడానికి వచ్చిన రాజు వెంటనే నా దగ్గరికి తిరిగి వచ్చి పెళ్లికి ఒప్పుకొని పెళ్లి పెట్టలెక్కుతాడు. రాజు పైకి ఎంత కోపంగా కనిపించినా ప్రాణాలకు విలువిస్తాడు, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఆ వీక్ పాయింట్ నేను వాడుకోబోతున్నాను, చూస్తూ ఉండు అని యామిని రుద్రాణితో చెప్తూ ఉంటుంది. స్వప్న అప్పుని అందంగా రెడీ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన రాహుల్ స్వప్నని చూస్తూ ఎలాగైనా ఈరోజు ఈ స్వప్న నగలు కొట్టియాలి, అవి తీసుకెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రాజు, కావ్య అయితే గదిని శోభనం కోసం రెడీ చేస్తూ ఉంటారు. ఇక రాజు మెల్లగా
కావ్యని మాటల్లో పెడుతూ ఉంటాడు. ఇక అడుగుతూ ఉంటాడు, నా మీద మీ ఒపీనియన్ ఏంటి అని అంటుంటే ఇక కావ్య కంగారు పడుతూ ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదు అని అంటూ ఉంటుంది. ఇక రాజు అబద్ధం, దూరంగా ఉన్నప్పుడు కోపం చూపించి మీరు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు తడబడే మీ మాటలకి మీ మనసుకు ఉన్న బంధం ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. ఇక రాజు మాటలకి కావ్య ఏం చెప్పలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఇక రాజు మన మధ్య జరుగుతున్న వీటన్నిటికీ పేరు పెట్టాలంటే తెలుగు భాషలో ఉన్న పదాలు సరిపోవు, కానీ రెండే 2 అక్షరాలతో చెప్పాలనుంది, అదేంటో చెప్పమంటారా అని అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య రాజు ఏం చెప్తాడా అని ఆశ్చర్యంగా ఆతృతగా అలాగే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.